మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సో ఇప్పటి వరకు మనము హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటాం కానీ ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఇప్పుడు అనిరుద్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా మన ఇండియన్ సినిమాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చి పేరు ఎవరిది? ఏఆర్ రెహమాన్. సో ఇప్పుడు ఆయన కూడా బీట్ చేసి అనిరుద్ మాత్రం ఎక్కువ తీసుకుంటున్నాడు అంటున్నారు. సో ఎంత అంటే అనిరుద్ ఎట్లా అంటే సినిమా స్టోరీ నాకు సంబంధం లేదు, క్యారెక్టర్ ఎవరు అనేది సంబంధం లేదు, నేను ఆ క్యారెక్టర్ కి నేను ఇస్తా ఎలివేషన్ అని చెప్పేసి. ఇప్పుడు నిజం చెప్పాలంటే మొన్న వెటాయన్ మూవీ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో స్కోర్ నడుస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే అరే ఇది మన చిరంజీవికి పడాల్సిందిరా, చిరంజీవి గారికి పడితే సెట్ ఉంటది. అసలు ఆ మ్యూజిక్ మన తెలుగు ఇండస్ట్రీల హీరోలకు పడితే మాత్రం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో మన సినిమా చూడు, నీకు సినిమా అంతా నచ్చనక్కర్లే, ఆయన మ్యూజిక్ కొట్టిన పాట ఒకటి వింటే చాలు. రీసెంట్ గా దేవరకు కూడా అసలు కథ ఏమాత్రం కొంత మిక్స్ టాక్ వచ్చినప్పటికీ ఈయన మ్యూజిక్ కి మాత్రం 100 మార్క్స్ పడ్డాయి. అండ్ ఇంకోటి ఇప్పుడు సరే టాలీవుడ్ చేశాడు, అటు కాలీవుడ్ చేశాడు, గుడ్, వెరీ గుడ్. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే లైక్ ఆ సౌండింగ్ కి మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది. ఎస్ పక్క. అంటే షారుఖ్ ఖాన్ లైఫ్ లో ఇప్పటి వరకు ఆయన మంచి మంచి మ్యూజిక్స్ వచ్చాయి, కానీ ఈ టైంలో అంటే ఇప్పుడు చాలా మట్టు కాంపిటీషన్ టైంలో మొన్న ఇచ్చారు ఒక మూవీకి, నా అసలు సెట్ వేరే లెవెల్. ఆ అమ్మాయి పాడినంత తోపేం అనిపించదు, వెనకాల కొట్టిన బీజిఎం అసలు మొత్తం అది అరే సాంగ్ ఇంత బాగుందా అంటే ఆమె నార్మల్ గా వాడుతుంది, ఏంటంటే దరిద్రంగా ఉన్నది పాట, తర్వాత మ్యూజిక్ యాడ్ చేస్తారు, ఇదే నా పాట. సో అది అనిరుద్ ఏంటంటే స్టోరీ అక్కర్లే అనిరుద్కి. అండ్ ఇంకోటి ఆయన జస్ట్ ఎలివేషన్ ఇస్తాడు, చాలా ఎలివేషన్. అంటే హీరో అక్కడ సున్నా ఉన్నప్పటికీ కూడా ఆ హీరోకి ఎలివేషన్ ఇయ్యగలిగే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ గారు ఎట్లా అంటే స్టోరీ చూస్తారు మొత్తం, ఆ స్టోరీ సక్సెస్ అవుతుంది అంటేనే ఆయన మ్యూజిక్ ఇస్తారు. అసలు నిజం చెప్పాలంటే బుచ్చిబాబు గారు ఏం చెప్పి బుజ్జగించారో ఏం చెప్పి బ్రతిమాలారో తెలియదు, కానీ ఆయన స్టోరీ విన్న వెంటనే ఒప్పుకున్నారంట. సో అంటే ఆయన ఎట్లా అంటే స్టోరీ విని దానికి తగ్గట్టుగా నేను సెట్ అయితే నేను చేస్తాను, లేకపోతే నేను నో చెప్పేశారు అనమాట. ఎందుకంటే ఒక మ్యూజిక్ అనేది ఆయనకి చాలా ఇట్లా దైవం లాగా చేస్తారు. ఈయన ఎట్లా అంటే ఈజ్ అ ప్యాషన్, ఎవరికైనా మ్యూజిక్ చేస్తారు, నాకు మ్యూజిక్ ఇస్ ఇంపార్టెంట్ అనేది ఈయనది. సో ముందు గత కొన్ని సంవత్సరాల వరకు ఏఆర్ రెహమాన్ 10 crores తీసుకున్నారు, ఆయనది హైయెస్ట్ పేడ్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ రీసెంట్ టైమ్స్లలో దేవరా కంటే ముందే ఈయన 15 crores తీసుకున్నారంట. ఇంకా దేవరా హిట్ అయింది, నా సౌండే అంత హిట్ అయింది, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ అన్ని కూడా సెట్ అయిపోయాయి. సో ఇప్పుడు మేబీ 20 వరకు కూడా తీసుకుంటున్నారు. సో తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, ఓవరాల్ ఇండియా వైడ్ గా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అందరిలో కూడా చిన్నవాడే ఉంటారు, ఇన్ని కూడా అందరికన్నా చిన్న మ్యూజిక్ డైరెక్టర్, అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్. అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాకి, అంటే సినిమాలో కథ ఉందా లేదా, స్టోరీ ఉందా లేదా, అందులో హీరో హీరోయిన్ మంచి చేశారా లేదా, ఇదంతా కూడా పక్కన పెడితే ఈయన మ్యూజిక్ వల్ల కూడా హైలైట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అందుకోసమనే ఖచ్చితంగా ఆయన వర్క్ కి, ఆయన హార్డ్ వర్క్ కి ఇది ఖచ్చితంగా ఈక్వల్ అనుకోవచ్చు.